హాయ్ అండి. అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము మన తెలుగు ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ వార్ ఏందంటే మన 'స్టార్ మా' వర్సెస్ 'జీ తెలుగు' 2 టాప్ సీరియల్స్ టెలికాస్ట్ అయితే చేస్తున్నాయి. అలాగే 2 టాప్ ఛానెల్స్ అయితే మనం మాట్లాడుకోవచ్చు. వాటి మధ్య వేరియేషన్ ఏముంది అనే దాని గురించి మాట్లాడదాం. అలాగే టాప్ 10 సీరియల్స్‌లో 'నువ్వా నేనా' అన్నట్టయితే పోటీ పడతా ఉంటాయి. అంటే 'స్టార్ మా' ఫస్ట్ టాప్ 3 తీసుకుంటే 'జీ తెలుగు' వచ్చి 4, 5, 6 అలా తీసుకుంటుంది. మళ్ళీ 7లో ఒకటి, 8లో 'నువ్వా నేనా' అన్నట్టు, 9 ఒకరు, 10 ఒకరు ఆ విధంగా అయితే 5 సీరియల్ నీవి, 5 సీరియల్ నావి అన్నట్టయితే పంచుకుంటా ఉంటారు. అసలు మొత్తం మాట్లాడదాం క్లియర్ కట్‌గా అసలు ఏం జరుగుతా ఉంది, ఇక్కడ 'స్టార్ మా'లో ఏం జరుగుతా ఉంది, అలాగే మన 'జీ తెలుగులో' ఏం జరుగుతుంది అనే దాని గురించి మాట్లాడదాం. వీడియో అయితే ప్రతి ఒక్క పాయింట్ ఇంపార్టెంట్‌గా ఉంటుంది. ప్రతి ఒక్క టీఆర్‌పీ రేటింగు, అలాగే ప్రతి ఒక్క సీరియల్ గురించి, అలాగే సీరియల్ టైమింగ్స్ గురించి, మనకు ఆన్‌లైన్‌లో వచ్చే జియో హాట్‌స్టార్‌లో అయితే ఇక్కడొస్తుంది, జీ5లో అయితే అక్కడొస్తుంది. వాటి గురించి అన్నిటి గురించి అయితే డిస్కషన్ అయితే చేద్దామనేసి ఈ వీడియో చేస్తున్నాను. అలాగే అర్బన్‌లో ఏ ఛానెల్ వాళ్ళు ఎక్కువ చూస్తుంటారు అంటే సిటీస్‌లో ఏ ఛానెల్ ఎక్కువ చూస్తుంటారు. అలాగే విలేజెస్‌లో మాస్ ఉండే జాగాల్లో ఎవరు ఎక్కువ చూస్తా ఉంటారు అనే దాని గురించి కూడా ఈ వీడియోలో అయితే క్లియర్ కట్‌గా మాట్లాడదాం. వీడియో అయితే చివరి వరకు చూడండి. అలాగే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని బోల్డ్ అండ్ కంటెంట్ కోసం మన ఛానల్‌ని అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనము ఫస్ట్ మొదలు పెట్టాల్సింది టీఆర్‌పీ రేటింగ్స్. ఎందుకంటే ఇప్పుడు ఒక రన్నింగ్ రేస్ పెడతా ఉంటారంటే దానికి ఒక టైం లిమిట్ ఉంటుంది. ఆ టైం లిమిట్‌లో 5 నిమిషాల్లో ఇంత దూరం నువ్వు పరిగెత్తాలంటే అప్పుడు నంబర్ 1 ఎవరు అనేసి మనం అయితే డిసైడ్ చేస్తాం కదా! అలాగే ఒక పరీక్ష పెట్టినప్పుడు 10 మంది ఉండేటప్పుడు ఒక పరీక్ష పెట్టినప్పుడు పరీక్షలో ఎక్కువ మార్కులు ఎవరికైతే వస్తాయో వాళ్ళని నంబర్ 1 అనేసి అంటాం. అదే విధంగా మన టీవీ నెంబర్ 1 అనేది ఎలా కన్సిడర్ చేస్తామంటే మన సీరియల్స్ గానీ, ప్రోగ్రామ్స్ గానీ వాటినన్నిటిని బట్టి మనం కన్సిడర్ చేస్తాం. మీ అందరికి తెలిసిన విషయమే. ఆ కన్సిడర్ చేసే దాంట్లో ఫస్ట్ నెంబర్ 1 ప్లేస్‌లో ఉండే టీఆర్‌పీ అనే చెప్పొచ్చు. నువ్వెంత తోపు సీరియల్ అన్నది, ఎంత గ్రాండ్‌గా అన్నది, ఎంత పెద్ద పెద్ద యాక్టర్స్ అన్నది, దానికి సినిమాకి కలెక్షన్స్ ఎలాగైతే వస్తాయో, కలెక్షన్స్ వచ్చిన తర్వాత మా హీరోకి అంత కలెక్షన్స్ వచ్చాయి, మా హీరోకి ఇంత కలెక్షన్స్ వచ్చాయి అనేసి ఎలాగైతే అభిమానులు చెప్పుకుంటారో, అదే విధంగా సీరియల్‌లో మా సీరియల్‌కి ఇంత టీఆర్‌పీ వచ్చింది, మా సీరియల్‌కి ఇంత తోపుగా ఉంది అనేసి మన సీరియల్ ఆడియన్స్ అయితే చెప్పుకుంటారు. మామూలు ఫ్యాన్ వారు కూడా అసలు సినిమాల్లోనే అనుకుంటే సీరియల్‌లో డబుల్‌గా అయితే జరుగుతుంది. దాని గురించి కూడా మాట్లాడదాం. అక్కడ మనం టీఆర్‌పీ రేటింగ్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే, టీఆర్‌పీ రేటింగ్స్ ఎలా ఉన్నాయంటే అర్బన్‌లో వచ్చి అంటే సిటీస్ ఏరియాలో మాత్రం ఖచ్చితంగా అన్ని సీరియల్స్ అంటే జీ తెలుగులో వచ్చే ప్రతి ఒక్క సీరియల్ అది మధ్యాహ్నం 12:00 నుంచి రాత్రి 10 గంటల వరకు అయితే ప్రతి ఒక్క సీరియల్ అయితే టాప్‌లోనే ఉంటుందని నేనైతే చెప్తాను. అంటే అక్కడ స్టార్ మాతో కలిపి టాప్‌లో ఉంటుందా అంటే అలా కాదు. ఇక్కడ అర్బన్‌లో అంటే జీ తెలుగులో వచ్చే 16 సీరియల్లు 16 కాదు 17 సీరియల్‌లో అర్బన్ టాప్‌లో ఉంటుంది. అంటే మాస్ ఆడియన్స్ కొంచెం తక్కువ ఉంటారు. సిటీ ఆడియన్స్ కొంచెం ఎక్కువైతే ఉంటారనేసి నా పర్సనల్ ఫీలింగ్. అలాగే స్టార్ మాలో గాని చూసుకున్నట్టయితే స్టార్ మాలో ఓన్లీ 9:30 పైన అంటే గుండెండ గుడి గంటలు 9 PM పైన గుండెండ గుడి గంటలు మళ్ళా మనకి బిగ్ బాస్ వీటన్నిటి చూసుకుంటే అక్కడ అర్బన్‌లో అంటే సిటీలో ఎక్కువ మంది అయితే చూస్తా ఉంటారు. కానీ ఇక్కడ మన విలేజెస్ సైడ్ మండలాల సైడ్ మాత్రం చాలా ఎక్కువ మంది అయితే మా ఫ్యాన్స్ అయితే ఉంటారనేసి మన క్లియర్ కట్‌గా అయితే చెప్పేసింది. ఈ 39 వీక్‌లో టీఆర్‌పీ రేటింగ్స్ టాప్ 10 సీరియల్స్ ఎలా ఉన్నాయని ఒకసారి గాని మనం చూసుకున్నట్టయితే నేను చెప్తాను ఇది అర్బన్ మాత్రమే. ఎందుకంటే అర్బన్‌లో అక్కడ కూడా నంబర్ 1 వస్తున్నాయి కాబట్టి అర్బన్ మాత్రమే చెప్తున్నాను. ఫస్ట్ ప్లేస్‌లో అయితే 8 PMకి అయితే కార్తీక దీపం వస్తుంది. అక్కడ 8 PMకి జేమ్స్ సీరియల్ అనేసి వస్తుంది. ఆ జేమ్స్ సీరియల్ వచ్చి 10థ్ ప్లేస్‌లో అయితే ఉంది. అంటే అర్థం చేసుకోండి కార్తీక దీపం ఎంతలా డామినేట్ చేస్తుందని మీ అందరికి తెలిసిన విషయం. అలాగా మాస్ ఆడియన్స్‌కి ఫుల్ కనెక్ట్ అయిపోయిందని చెప్పొచ్చు కార్తీక దీపం వచ్చి. అలాగే ఇల్లు ఇల్లాలు పిల్లల సీరియల్ 7:30కి అయితే వస్తుంది. ఇక్కడ మేఘ సందేశం కూడా అదే టైంకి అయితే వస్తుంది. అదే టైంకి వస్తుండడం వల్ల ఇక్కడ 7:30 స్లాట్‌లో బ్రహ్మముడి ఉన్నప్పుడు యాజ్ యూజువల్‌గా నంబర్ 1 ప్లేస్ అయితే దూసుకుపోతా ఉన్నింది. కానీ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఇల్లు ఇల్లాల పిల్లలు అయితే రాలేదు. దానికి గట్టి పోటీ ఇవ్వడం మాత్రం కారణం మాత్రం మేఘ సందేశం అనే చెప్పొచ్చు. మేఘ సందేశం 100 ఎపిసోడ్లు ఉన్నప్పుడు మన బ్రహ్మముడి సీరియల్ అయితే టైం చేంజ్ అయింది. ఆఫ్టర్‌నూన్‌కి అయితే పడింది కాబట్టి ఇక్కడ మేఘ సందేశం అయితే టాప్ 4లో అయితే నిలిచింది. అలాగే గుండెండ గుడి గంటలు ఫ్యామిలీ ఆడియన్స్‌ని మామూలుగా అయితే కనెక్ట్ అవ్వలేదు. అసలు ఫుల్ మాస్ మహారాజా ఎలా ఉంటారో అంతకన్నా గొప్పగా అయితే గుండెండ గుడి గంటలు ఉంది. దానికి తగ్గట్టే 9 PM స్లాట్‌లో జగర్దాత్రి 5th ప్లేస్, 4th ప్లేస్ అంటే మేఘ సందేశం, జగర్దాత్రి నువ్వా నేనా అన్నట్టు ఒక్కొక్క వారం ఒక్కొక్కటి అయితే ఉంటాయి కాబట్టి ఈ వారం చూసుకున్నట్టయితే 5th ప్లేస్‌లో అయితే కన్సిడర్ అయింది. ఇక్కడ గుండెండ గుడి గంటలు, ఇల్లు ఇల్లాల పిల్లలు పవర్‌ఫుల్ సీరియల్ ఉన్నాయి కానీ మేఘ సందేశం అలాగే జగర్దాత్రి సీరియల్ టాప్ 5లో నిలవడం మాత్రం మనం అప్రిషియేట్ చేయాల్సిన విషయమే. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చూడండి టాప్ 5లో స్టార్ మా 3 ఉంటే ఇక్కడ జీ తెలుగు వచ్చి 2 ఉన్నాయి. దీన్ని బట్టి మనం కంపేర్ చేసుకోవచ్చు ఇక్కడ ఎంత స్టఫ్ ఉంది అంటే
మన సిటీ ఆడియన్స్ చాలా చాలా తక్కువ మంది ఉంటారు సీరియల్ చూసేవాళ్ళు. అలాగే విలేజ్ సైడ్ కొంచెం ఎక్కువ ఉంటారు కాబట్టి ఆటోమేటిక్గా అక్కడైతే ఆడియన్స్ కూడా వాళ్ళు అంటే వచ్చిన వాళ్ళ యాక్టర్స్ని మళ్ళీ మళ్ళీ రీక్రియేట్ చేస్తూ ఉంటారు స్టార్మాలో. ఇక్కడ కొంచెం కొత్త మొహాలని కొత్త క్యారెక్టర్ని తీసుకొద్దాం అనేసి చెప్తా అంటారు. దాని గురించి వచ్చినప్పుడు చెప్తాను వీడియో పూర్తిగా చూస్తున్న తర్వాత. 6th ప్లేస్లో అయితే ఇంటింటి రామాయణం ఉంది. అక్కడైతే చామంతి సీరియల్ అయితే ఉంది. ఇక్కడ 8:30కి ఇంటింటి రామాయణం వస్తుంది. ఇంటింటి రామాయణం స్టోరీ బాగలేదనేసి కొంచెం నెగిటివ్ కామెంట్స్ వస్తాను, కానీ మధ్యలో 8 PM అయితే కార్తీక దీపం ఉంది. అలాగే 8:30కి అయితే 9 PMకి అయితే గుండెండ గుడిగంటలు ఉంది. ఈ 2 సీరియల్ మధ్యలో ఆ సీరియల్ మార్చి ఎవరు మార్చే ఛానల్ని కంటిన్యూగా పోతూ ఉంటుంది. మామూలుగా విలేజెస్ సైడ్ కానీ ఎక్కడన్నా సరే మన ఇంట్లో ఒక టీవీ పోతా అంటే పోనీలే మళ్ళీ ఆ ఛానల్ మారుస్తాం అనేసి దానికైతే 6th ప్లేస్కి అయితే ఈ వీక్ అయితే వచ్చింది. మామూలుగా అయితే 3rd 4th ప్లేస్లో ఉండేది. ఈ వీక్ అయితే 6th ప్లేస్కి అయితే వచ్చింది. 6th ప్లేస్లో ఇండియన్ రామాయణం అంటే 8th ప్లేస్లో మాత్రం చామంతి సీరియల్ ఉంది. చూడండి, జస్ట్ మనకు ఆ ప్రైమ్ టైంలో ఏదైతే సీరియల్ వస్తున్నాయో ఆ సీరియల్ మాత్రం జస్ట్ అలా టచ్ చేస్తున్నాయి. అలాగే 7 PMలో వచ్చి చిన్ని సీరియల్ అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే సూపర్గా డూపర్గా హిట్గా ఉంది. చిన్ని సీరియల్ అయితే 9th ప్లేస్కి వచ్చింది. ఇక్కడైతే లక్ష్మీ నివాసం అయితే 7th ప్లేస్కి అయితే వచ్చింది. దీంట్లో ప్రైమ్ టైంలో ఇప్పటి వరకు అయితే అన్ని సీరియల్తో కంపేర్ చేసుకుంటే మన చిన్ని సీరియల్ డౌన్ అయింది. ఇక్కడ లక్ష్మీ నివాసం సీరియల్ మాత్రం హై అయింది. ఇక్కడ జీ తెలుగు అయితే టాప్ రేటింగ్లో అయితే వచ్చింది. ఇంకా మీకు జేఎం ఆల్రెడీ చెప్పాను 8 PMలో అయితే వస్తుంది. 8 PMలో ఆల్రెడీ కార్తీక దీపం అయితే దూసుకుపోతుంది. ఇది టాప్ 10 సీరియల్స్ అయితే. అలాగే 11th ప్లేస్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఆటో విజయశాంతి వచ్చి ఫుల్ ఫ్యామిలీ ఆడియన్స్ మాస్ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవుతుంది. కానీ అక్కడ బిగ్ బాస్ షో వల్ల ఈ సీరియల్కి అయితే కొంచెం డల్ అయ్యే ప్రసక్తి అయితే ఉంది. ఇది ఈ వారం టీఆర్పీ రేటింగ్స్ టాప్ 10 అయితే మనం మాట్లాడుకుందాం. దానిపైన ఒక స్పెషల్ వీడియో అయితే వస్తుంది. ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే లైక్ చేసి వీడియో చూడండి. అదే అయిపోయిన తర్వాత యాక్టర్స్ గురించి వద్దాం. యాక్టర్స్ గురించి వచ్చినట్టయితే యాక్టర్స్ని మన జీ తెలుగులో ఫ్రెష్ యాక్టర్స్ని కొంచెం కొత్తగా ఉండే వాళ్ళని తీసుకుందాం అనేసి ప్రయత్నాలు చేస్తారు. అలాగే కొంచెం ఓల్డ్ యాక్టర్స్ని కొంచెం కన్సిడర్ చేస్తారు. ఇక్కడ మనకు అలా కాదు. వీళ్ళు బిగ్ బాస్ షోకి మన తెలుగులో సీరియల్ అయిపోయిన వెంటనే బిగ్ బాస్ షోకి పంపేయడం, ఆ యాక్టర్స్ని అలాగే అంటిపెట్టుకుంటారు. కొంచెము మంచి ఫాలోయింగ్ ఉండే యాక్టర్స్ని స్టార్మా సైడ్ ఉండాలనేసి నేనైతే కన్సిడర్ చేస్తాను. మంచి కొంచెం పేరుండేది గ్రిప్ ఉండే యాక్టర్స్ వాళ్ళని అలాగనే వాళ్ళని ఆకర్షిస్తూ ఉంటారు. ఆకర్షించి అక్కడ స్టార్మా అయితే దాంట్లో అయితే గెలుపు సాధించిందని నేను అనుకుంటాను. అందుకోసం అనేసి స్టార్మా పక్కన మంచి మంచి యాక్టర్స్ ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్గా సీరియల్ పీక్లో అయితే పోతుంది. అక్కడ మాత్రం సూపర్ అని చెప్పొచ్చు. నేను కూడా కన్సిడర్ చేస్తాను. జీ తెలుగులో లేరా అంటే జీ తెలుగులో కూడా ఉంటారు, కానీ అంత ఫేమస్ యాక్టర్స్ లేరు అనేసి నా పర్సనల్ ఒపీనియన్. మళ్ళీ సీరియల్స్ టైమింగ్స్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే జీ తెలుగులో ఎలా వస్తాయంటే సీరియల్స్ టైమింగ్స్ అసలు కొత్త సీరియల్ అయితే అది ప్రైమ్ టైమా ఆఫ్టర్నూనా అని చూడరు. స్లాట్ కలిగి ఉందో 3 గంటలకి అసలు సీరియల్ ఎవరన్నా చూస్తారా? చాలా చాలా రేర్గా చూస్తారు. అలాంటిది 3 గంటలకు సీరియల్ అక్కడ మనకు ఇప్పుడు బిగ్ బాస్లో తనుజ గారు ఉన్నారు కదా, వాళ్ళ సీరియల్లో అయితే నటించారు. ముద్దమందారం సీరియల్లో ముద్దమందారం హీరోగా నటించిన ఆయన 3 PM స్లాట్లో గరానా మొగుడు ఫుల్ మాస్ సీరియల్ వేస్తే ఆ టైంలో ఎవరు చూస్తారు చెప్పండి? అలాంటి కన్సిడర్ చేసే అలాంటి చిన్న చిన్న బిగినింగ్ మిస్టేక్లే ఇక్కడ జీ తెలుగుకి అయితే టీఆర్పీ రాకుండా చేస్తా ఉన్నాయని నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే 6 నుంచి 10 వరకు ఉంది కదా టైము. 10 వరకు 400 ఎపిసోడ్లు 500 ఎపిసోడ్లు అయిపోయిన తర్వాత మన స్టార్మా ఏం చేస్తుంది, అక్కడ ఎత్తి 500 ఎపిసోడ్లు 400 ఎపిసోడ్లు స్టోరీ డౌన్ అవుతుంది, అప్ అవుతుంది, కొంచెం ల్యాగ్ చేస్తూ ఉంటారు అని అనిపించిన వెంటనే కొత్త సీరియల్ ప్రైమ్ టైంలో వేసి అక్కడి నుంచి అతకొచ్చి మధ్యాహ్నం స్లాట్లో ఏదో ఒక సీరియల్ని అయితే ఎండ్ చేపించి మధ్యాహ్నం స్లాట్లో అయితే మన స్టార్మా అయితే ప్లాన్ చేస్తుంది. ఎందుకంటే అప్పుడు కొత్త సీరియల్కి ఆటోమేటిక్గా అక్కడ ఏదైతే సీరియల్ ఉంటుందో, ఇప్పుడు బ్రహ్మముడి తీసుకుందాం, బ్రహ్మముడి ఫ్యాన్స్ మొత్తం ఆఫ్టర్నూన్కి అయితే షిఫ్ట్ అయ్యారు. ఇక్కడ ఇల్లు ఇల్లాల పిల్లలకి కొత్త బేస్ అయితే రెడీ అయింది. ఇప్పుడు ఇల్లు ఇల్లాల పిల్లలు కూడా కంటిన్యూగా 7:30లో ఉంటుందంటే గ్యారంటీ చెప్పలేము. 500 ఎపిసోడ్లు అయిన తర్వాత సీరియల్ ల్యాగ్ అవుతా ఉందనేసి ఎత్తి ఆఫ్టర్నూన్లో ఏదో ఒక స్లాట్లో వేయచ్చు. ఆ విధంగా వీళ్ళు చేయట్లేదు. అదొక్క మిస్టేక్ చేస్తూ ఉంటారని నాకు అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు ఎన్నాళ్ళలో వేచిన ఉదయం తినేనైతే ఎంత మంచి పేరు తెచ్చుకున్నారు హీరో బాలాగారు. అక్కడ బాలాగారు త్రినైనైతే తెచ్చుకున్నారు. అలాంటి టైం స్లాట్లో ఇక్కడ జేఎం సీరియల్ని అయితే వేశారు. జేఎం సీరియల్ వేస్తే ఇక్కడ అదే సీరియల్ని మనకి ఆఫ్టర్నూన్లో ఎన్నాళ్ళలో వేచిన ఉదయం వేశారు. అదే నైట్లో వేసింది పడమ సందర్భం 1000+ ఉంది. అలాగే అమ్మాయి గారు 1000+ ఉంది. ఇవన్నీ దగ్గర 1000 దగ్గర ఉన్నాయి. ఈ సీరియల్స్ అయితే ఆఫ్టర్నూన్కి వేసి ఆ టైంలో కొంచెం వేసుకుంటే మంచి గ్రిప్ ఉంటుందని నా పర్సనల్ ఒపీనియన్. అది స్టార్మా అయితే పక్కాగా అమలు చేస్తాను. ఎందుకంటే ఆడియన్స్ని స్టక్ అయ్యే ఆడియన్స్ని మళ్ళీ వేరేతో పోనీయకుండా అక్కడే అంటి పెట్టుకుంటారు. ఇక్కడ 1000 ఎపిసోడ్లు 500 ఎపిసోడ్లు 600 ఎపిసోడ్లు అలాగే సీరియల్ కంటిన్యూ చేయడంలో మాత్రం ఊరికే శుద్ధ దండగా అని చెప్పచ్చు. ఎందుకంటే బోర్ కొట్టేస్తుంది. ఒక వారం దినాలు కానీ మనం మిస్ అయినాం అనుకో సీరియల్ చూడటము మళ్ళీ చూడాలనిపించింది మనకి. ఎందుకంటే అది ఇంకా ఈడే ఉంది సీరియల్ అనేసి ఒక 2 రోజులు 3 రోజులు చూసిన తర్వాత అది చూడాలనిపించదు. మీరు ఆ విధంగా ఏ సీరియల్ మిస్ అయ్యారో కింద కామెంట్ చేయండి.
సరే అనేసి అది అయిపోయిన తర్వాత టైం చేంజ్‌లో జీ తెలుగు అయితే వెనకబడిందని నేనైతే అనుకుంటున్నాను. సరే అది అయిపోయిన తర్వాత ఇంక అవార్డ్స్ ఫంక్షన్‌కి వస్తే అవార్డ్స్ అనేది నాకు తెలిసినంత వరకు 2 భాగాలుగా మనం మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే ఆర్టిస్ట్‌ని ఎలాగైనా సరే ఎంకరేజ్ చేయాలనేసి మనం ఎలాంటి అవార్డ్ అన్నా సరే వాళ్ళకి ఎలాగోలా కన్సిడర్ చేసి ఇచ్చేయచ్చు. 2 అవార్డులుగా మనం మాట్లాడుకున్నట్టయితే ఇప్పుడు జీ తెలుగులో నిన్న శనివారం అయితే మనకు ఒక అవార్డు ఫంక్షన్ అయితే జరిగింది. అంటే పార్ట్ 1 అయితే జరిగింది. పార్ట్ 2 అయితే నెక్స్ట్ శనివారం అయితే వస్తుందని మనకు తెలుసు. అక్కడ మీరు చూసుకున్నట్టయితే ఒక్కరికే అర్హత ఉండే ఇప్పుడు 'మధ్యాహ్నం మహానటి'కి కొత్త 'నవవసంతం' అనేసి అన్నారు. అంటే కొత్తగా వచ్చిన యాక్టర్లకి ఇద్దరికైతే ఇచ్చారు. 'జయం' సీరియల్‌లో మన గంగా గారికి ఇచ్చారు. 'ఆటో విజయశాంతి'లో విజయశాంతి గారికైతే ఇచ్చారు. ఇద్దరు అర్హులు కాదు. ఒకరికే అర్హులు. ఎందుకంటే ఒక అవార్డ్ అంటే ఒకరికే. ఇప్పుడు నంబర్ 1 అంటే నంబర్ 1 పొజిషన్ ఒక్కరికే ఉండాలి. ఒకే అవార్డ్ ఉండాలి. అలాగే ఉత్తమ కోడలు అంటే ఉత్తమ కోడలు ఒకరికే రావాలి. కానీ ఇద్దరికొచ్చింది. అట్టా సెపరేట్‌గా అయితే వాళ్ళు డివైడ్ చేయడం కొంచెము యాక్టర్స్ పరంగా నాకైతే అప్రిషియేట్ చేయాల్సిన విషయమే. ఎందుకంటే వాళ్ళలో యాక్టింగ్ ఉంది గుర్తించి వాళ్ళకి అవార్డు ఇచ్చినారంటే ఇంకా మనకు అవార్డు వచ్చింది కదా అనేసి ఆ అవార్డు వాళ్ళ ఇంట్లో ఎత్తుకుపోయి షోకేస్‌లో పెట్టుకుంటారు. షోకేస్‌లో పెట్టుకున్నప్పుడు వాళ్ళు ఎవరైనా వచ్చి ఒక అప్రిషియేషన్ ఇస్తే అంటే మన ఇంటికి బంధువులు గానీ ఎవరైనా వచ్చి మనకు అప్రిషియేషన్ ఇస్తే ఎంత బాగుంటుందో నాకు తెలుసు ఆ విషయము. కానీ ఇక్కడ అలా కాకుండా ఇంకొక విధంగా ఆలోచిస్తే ఇక్కడ మా టీవీ తరపు నుంచి గాని మనం ఆలోచించినామంటే వాళ్ళు అవార్డ్స్ కూడా ఇస్తారు. అవార్డ్స్ ఇస్తే ఖచ్చితంగా ఈ సీరియల్ పర్టిక్యులర్‌గా ప్రతి ఒక్క సీరియల్‌కి ఇవ్వాలనే వాళ్ళు రూల్ పెట్టుకోరు. ఎవరు బెస్ట్ యాక్టర్, ఎవరికి ఓటింగ్ పరంగా వచ్చింది అనేసి వాళ్ళని కన్సిడర్ చేసి ఒక 20 అవార్డులకే అంకితం చేస్తారు. వీళ్ళొచ్చి 60, 70 అవార్డులు ఇస్తా ఉంటే వాళ్ళు 20, 25 అవార్డులకే అంకితం అయితే చేస్తా ఉంటారు. ఇక్కడ అసలు యాక్టర్ పరంగా చూసుకున్నట్టయితే జీ తెలుగు కరెక్టు. ఒకవేళ ప్రాసెస్ కరెక్ట్ వేలో పోవాలి, పద్ధతిగా పోవాలనుకుంటే మాత్రం స్టార్మా కరెక్ట్. దీంట్లో మాత్రం నేను చెప్తా ఉండేది. ఇక్కడ మార్చుకోవాల్సినటివి ఏమన్నా ఉంటాయా అంటే ఖచ్చితంగా స్టార్మా కొంచెము అక్కడుండే ఆర్టిస్టులని మళ్ళీ కొత్తగా వాళ్ళ ప్రోగ్రామ్స్ పెట్టి వాళ్ళకి గేమ్స్ పెట్టి వాళ్ళ దగ్గర నుంచే వాళ్ళలో ఉండే టాలెంట్‌ని వాళ్ళ దగ్గర ఉండే టాలెంట్‌ని బయట పెట్టించి మళ్ళీ వాళ్ళనే కొత్త సీరియల్‌కి అయితే తీసుకుంటా ఉంటారు. కానీ మన జీ తెలుగులో కొత్త అంటే ఇప్పుడు 'లిటిల్ ఛాంపియన్స్' వస్తుంది. అలాగే 'సరిగమప' వస్తుంది. ఈ విధంగా కొత్తోళ్ళకి అవకాశం ఇవ్వాలనేసి ఆ విధంగా అయితే వాళ్ళు చేస్తా ఉంటారు. అలా కాకుండా కొంచెం సండే సీరియల్స్ ఎత్తేసి మన యాక్టర్స్ ఉంటారు కదా! యాక్టర్స్ దగ్గర ఏదైనా ఒక ప్రోగ్రామ్ పెట్టించి ఇప్పుడు 'మా పరివార' అనేసి 'ఆదివారం విత్ మా పరివారం' అనేసి వస్తుంది. ఆ విధంగా ఏదైనా ప్రోగ్రామ్స్ పెట్టిస్తే బాగుంటుంది. అప్పుడు యాక్టర్స్ వాళ్ళ రియల్ ఫేస్‌లు వాళ్ళు ఎలా ఉంటారు ఏమనేసి మనకు కూడా కొంచెం తెలుస్తుంది. అప్పుడు సీరియల్ పైన ఇంకా ఎంగేజింగ్‌గా ఉంటుంది. ఆ సీరియల్ నటించడం కొంచెం ట్రోల్ చేయడం అంటే ట్రోల్ అంటే వాళ్ళు ఏం చేస్తాను నిన్న మనకు అవార్డులో చూపించారు కదా! 'కలవారి కోడలు కాన మహాలక్ష్మి'లో ఏడుస్తా ఉంటున్నాం. ఆ విధంగా చూపిస్తే కొంచెము మనకు అట్రాక్షన్ అవుతుంది. షో చూసేదానికి బాగుంటుంది. అంటే మన ఇష్టమైన యాక్టర్ వస్తా ఉంటాడు. ఈరోజు చూడాలి అనేసి మనకు అనిపిస్తుంది. ఏ టైంలో వేసినా అలాగే టైమ్ చేంజెస్ గురించి కొంచెం కన్సిడర్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే 1000 ఎపిసోడ్లు అయినా కానీ ప్రైమ్ టైమ్‌లో వేసుకుంటా ఉండడం వల్ల ఉపయోగం లేదని నేనైతే అనుకుంటాను. అదైతే ఆఫ్టర్‌నూన్‌కి వేసినారంటే ఆఫ్టర్‌నూన్‌లో ఎలాగోలా జరుగుతా ఉంటుంది. కొత్త సీరియల్ వచ్చేటివన్నీ ప్రైమ్ టైమ్‌లో వేసుకుంటే బాగుంటుందని నా సజెషను. ఖచ్చితంగా మీలో జీ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో కొంచెం వాళ్ళ దగ్గరికి వెళ్ళిందంటే కొంచెం బాగుంటుందని నేను కన్సిడర్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి వీడియో చూస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బై బై.